వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నమస్కారం. ప్రైస్ ది లార్డ్. ఈరోజు నా జీవితంలో మాత్రమే కాదు, మొత్తం 2 తెలుగు క్రైస్తవ రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల చనిపోయిన రోజు కంటే ఈరోజు ఇంకా భయంకరంగా దుఃఖపడి ఆవేదనతో గుండెలు బాదుకునే రోజు ఈరోజు. భారతదేశంలో ఇంత భయంకరమైనటువంటి డెమోక్రసీ లేకుండా మోనార్కిజం, డిక్టేటర్షిప్ లాంటి విధానం మాకు నచ్చిన విధానంగా మేము ఏదైనా ఇచ్చుకుంటాం, ఏ రిపోర్ట్లైనా ఇస్తాము, ఎట్లాగైనా ఇస్తాము, ఏ విధంగానైనా ఇస్తాము అని రుజువు చేసుకునే ప్రయత్నం జరిగింది ఈరోజు. ప్రవీణ్ పగడాల గారి మరణం వెనకాల ఎవరైనా ఉన్నారా, లేకపోతే అది యాక్సిడెంటా? ఇన్వెస్టిగేషన్ చేసిన విధానంలో అంతగా తప్పులు పట్టాల్సినటువంటి విషయాలు ఏమీ లేవు. నిజానికి వందల సీసీ కెమెరాస్ని వాళ్ళు పరిశీలించారు. అట్లాగే ఆయన లిక్కర్ తీసుకున్నాడని, లిక్కర్ షాప్లో ఎక్కడైతే కొన్నారో వాటి వివరాలన్నీ కూడా ఇచ్చారు. బాగానే ఉన్నంతవరకు. దారి మధ్యలో అక్కడక్కడ పడిపోవటాలు ఇవన్నీ కొంతవరకు చూసినప్పుడు కన్విన్సింగ్గానే, అంటే ఈయనైనా ఇలాంటి పొరపాటు ఎందుకు చేశారు అని అనిపించే విధంగా కొంతవరకు ఉంది. కానీ ఇప్పుడు నేను పర్సనల్గా బాధపడుతున్న విషయం ఏమిటంటే, తాగి బండి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఇంకా తప్పకుండా యాక్సిడెంట్లోనే మరణిస్తాడా? ఒకవేళ యాక్సిడెంట్లోనే మరణించాడు అనుకుందాం. ఈ యాక్సిడెంట్లో మరణించాడు అని చెప్పటానికి, ఈ తాగి యాక్సిడెంట్ చేశాడు అని చెప్పటం కోసం ఆయన్ని ఒక తాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. అయితే ఇప్పుడు ఇంతకీ తాగాడు అనే విషయాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అందులో యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్, దాన్ని కాదంటలేదు. కానీ కాజ్ ఆఫ్ డెత్ చెప్పలేకపోయారు ఇంతవరకు. టోటల్గా కాజ్ ఆఫ్ డెత్ గురించి 2 minutes కూడా మాట్లాడలేదు. అంటే 120 seconds కూడా కనీసం మాట్లాడలేదు కాజ్ ఆఫ్ డెత్ గురించి. ఆ మీడియా సమావేశంలో 80 to 90% ఈ సీసీ ఫుటేజ్, ఆ సీసీ ఫుటేజ్, ఇక్కడ తాగారు, అక్కడ తాగారు, ఇక్కడ కొన్నారు, అక్కడ కొన్నారు. ఇప్పుడు తాగటానికి చచ్చిపోవటానికి ఓకే కనెక్షన్ ఉంది, కొంతవరకు కరెక్టే. తాగి యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎటు పడ్డాడు? ఓకే, బండి కూడా మీద పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎట్లాగా? ఆ గుంట, ఆ పరిస్థితి చూసి ముందు ఈయన పడిపోయి ఉండొచ్చు, ఆ తర్వాత ఆయన మీద బండి పడిపోయి ఉండొచ్చు. ఓకే, అంతవరకు కూడా యాక్సెప్ట్ చేద్దాం. అయినా కూడా బండి పడిపోయినప్పుడు ఎక్కడ దెబ్బ తగిలింది? గుండెల మీద దెబ్బ తగిలిందా, ముఖం మీద దెబ్బ తగిలిందా, తల మీద దెబ్బ తగిలిందా? చెప్పాలి కదా. ఒక విలేకరు కాజ్ ఆఫ్ డెత్ గురించి అడిగితే హెడ్ ఇంజురీ అంటున్నారు. హెల్మెట్ ఉన్న మనిషికి హెడ్ ఇంజురీ ఎలాగైంది అనేది కూడా చెప్పాలి కదా. దాని డీటెయిల్స్ లేవు. అంటే తల మీద ఉన్నప్పుడు ముందుకు పడ్డారా? ముందుకు పడినప్పుడు ఆయన బాడీ వెనకాలకు పడింది. సో హెడ్ ఇంజురీ ఎక్కడైంది? వెనకాల అయిందా, ముందు భాగంలో అయిందా? క్లాట్ అయిందా, ఇంటర్నల్ బ్లీడింగ్ అయిందా? ఒకవేళ క్లాట్ అయితే ఎంత పెద్ద క్లాట్ అయింది? ఇప్పుడు బ్రెయిన్లో కూడా మెడికల్ టెర్మినాలజీ బోర్డు ఉంది. మెడికల్ టెర్మినాలజీ అది బ్రెయిన్లో ఏ సైడ్, రైట్ సైడా, లెఫ్ట్ సైడా, మిడిల్ అబ్లాంగేటా, ఎక్కడ ఎగ్జాక్ట్గా అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ క్లాట్? స్పాట్లో చనిపోయి ఉంటాడు అంటే స్పాట్లో చనిపోతే ఎక్కడైనా ఒక మెడికల్ టెర్మినాలజీ, ఇక్కడ తగిలింది, ముందు భాగంలో పలానా దగ్గర తగిలింది, స్కల్లో పలానా బ్రేక్ ఉంది, ఏం డీటెయిల్స్ ఉన్నాయి అసలు? మీరు ఆల్కహాల్ ఫౌండ్ అని ఇస్తున్నారు. ఉట్టి ఆర్గాన్స్లో ఆల్కహాల్ ఫౌండ్. ఈ వివరాలు ఏవి తీసుకుంటే లివర్లో పూర్తి వివరాలు వస్తాయి. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈయన ఆల్కహాలిక్ అనే విషయాలు కూడా వస్తాయి. ఈ పక్కకు తీసేద్దాం. ఓకే, మనిషి చచ్చిపోయాడు, యాక్సిడెంట్ అయిపోయి మనిషి చచ్చిపోయాడు, మీరు ఎస్టాబ్లిష్ చేశారు, అదంతా కరెక్టే. ఇప్పుడు ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ అడగడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ ప్రైవేట్ లైఫ్, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ని కాపాడటం కోసం, ప్రైవసీ మెయింటైన్ చేయడం కోసం, డిగ్నిటీ మెయింటైన్ చేసుకోవడం కోసం ఇంతకు మించినటువంటి విషయాలు మేమేమీ చెప్పదలుచుకోలేదు అని అంటున్నారు. ఫ్యామిలీని కాపాడదు. ఇంకా మీరు కాపాడింది ఏంటి? అసలు మీరు వారం రోజుల క్రితమే మీడియాకి, టీవీలన్నిటికీ, ఛానల్స్ అన్నిటికీ, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఛానల్స్ అన్నిటికీ కూడా CCTV ఫుటేజెస్ ఇచ్చేసానని మీరే చెప్పేస్తున్నారు. ఇప్పుడు CCTV ఫుటేజెస్ ఎక్కడి నుంచి వెళ్ళి బయటికి అని అడిగితే మాకు సంబంధం లేదని మొన్నటి వరకు చెప్పారు. నేను పర్సనల్గా సిట్ అధికారులకి నేను ఫోన్ చేశాను.
ఫోన్ చేసి ఏమండి CCTV ఫుటేజ్ వస్తుంది, ఏంటి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మేమేం రిలీజ్ చేయలేదండి, మాకు సంబంధం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.